దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఆచార్జి ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ 62వ కిసాన్ మేళాను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే సందర్శించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు. అత్యాధునిక వ్యవసాయం కోసం వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ఎరువులు, కొత్త రకం చెరుకు వంగడాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టులు, అధికారులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. కావాలంటే ఏ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన సొసైటీల దగ్గరికి వెళ్ళి మనం ఎరువులు తెచ్చుకునే కూడా కిసాన్ మేళాను ఏర్పాటు చేసి మన ప్రాంతంలో మన రిసర్చ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఏవైతే పంటలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జానకి రామరాజు గారు, సూర్యబాబు గారు, రమేష్ గారు, మన ఆర్ఐఆర్ఎస్ డైరెక్టర్ అయినటువంటి భరతలక్ష్మి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇవ్వడం జరిగింది సార్. వెటనరీకి సంబంధించినటువంటి కానివ్వండి, ఏ రంగానికి సంబంధించినా సరే దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలని, ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టినటువంటి ఘనత కూడా ఒక్క మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. పూర్వం ఎరువులు కావాలంటే ఏ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన సొసైటీల దగ్గరికి వెళ్ళి మనం ఎరువులు తెచ్చుకునే కూడా కిసాన్ మేళాను ఏర్పాటు చేసి మన ప్రాంతంలో మన రిసర్చ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఏవైతే పంటలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జానకి రామరాజు గారు, సూర్యబాబు గారు, రమేష్ గారు, మన ఆర్ఐఆర్ఎస్ డైరెక్టర్ అయినటువంటి భరతలక్ష్మి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇవ్వడం జరిగింది సార్.